అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినటువంటి అమ్మఒడి లేదు. మహిళలకి 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నటువంటి ఆ పథకం లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వారికి ఉపాధి కల్పించేంత వరకు 20 లక్షల మందికి నెలకి 3,000 రూపాయలు చెప్పిన నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది లేదు. ఈ చెప్పినటువంటి పథకాలు కాకుండా ఏదైతే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ 3,900 కోట్ల రూపాయలు అది బకాయిలు ఉండిపోయినాయి. ఆరోగ్యశ్రీ కింద కట్టాల్సినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ కట్టాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు అవి బకాయిలు ఉండిపోయి కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ పేషెంట్లనే తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నాయి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఈ సంవత్సరం అడిగితే ఒకటే అన్నారు. ఉచితంగా మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు, మొన్న అడిగితే సంక్రాంతి అన్నారు, ఈరోజు పేపర్లో చూస్తే ఉగాది అంటా ఉన్నారు. ఏ సంవత్సరం ఉగాదో ఏ సంవత్సరం సంక్రాంతో చెప్తే బాగుండేది ప్రభుత్వం. ఇన్ని కార్యక్రమాలు ఇంత నమ్మబలికి మీరు సాధించినటువంటిది కేవలం అధికారం మాత్రమే, ప్రజల నమ్మకం కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మేము మొదట్లో చెప్పాం 6 నెలల సమయం ఇస్తాం, ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా మీ మీద ఒత్తిడి తీసుకొని వస్తాం అని చెప్పి ఏదైతే ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పామో దాని ప్రకారం ఈరోజు పోరాటాలు మెల్లమెల్లగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రానటువంటి కాలంలో ఈ కార్యక్రమాలు ప్రజల పక్షాన మరింతగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు రానున్నటువంటి సంవత్సరం కూడా. ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి జనవరి 29వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిచ్చాం. అలాగే అంతర్గతంగా పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఈ సంవత్సరం రానున్నటువంటి సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని జిల్లాల్లో కూడా వారానికి ఒక జిల్లా చొప్పున 26 జిల్లాల పర్యటనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఉండబోతా ఉన్నాయి. మా పార్టీ కార్యకర్తలతో చర్చిస్తాం. గతంలో ఏవైతే సమస్యలు ఎదుర్కొన్నామో వాటిని సమీక్షించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తాం. మళ్ళీ అటువంటి పరిస్థితుల్లో రాకుండా ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు, ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఇవన్నీ కూడా రానటువంటి సంవత్సరం ప్రజలకు మంచి జరగాలని చెప్పి కూడా మేము ప్రతిపక్షంగా కోరుకుంటా ఉన్నాం. ఇంకో 4.5 సంవత్సరాల అధికారం ఉంది, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి. మీకు ఏ నమ్మకంతో అయితే ప్రజలు మీకు ఓట్లేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నాం.